హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 9 అయితే మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది, సెప్టెంబర్ 7 నుంచి. సో ఈసారి కనీసం వినూత్నంగా ప్లాన్ చేస్తారు. ఏంటంటే ఈసారి కామన్ పీపుల్స్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే మెయిన్గా టీఆర్పీ రేటింగ్ కోసం అనమాట. సీజన్ 4 తర్వాత అంత మంచి టీఆర్పీ రేటింగ్ మిగతా ఏ సీజన్ కూడా రాలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా టీఆర్పీ రేటింగ్ బద్దలు కొట్టాలని చెప్పి కొంచెం ప్లాన్ వేసి అగ్ని పరీక్ష అని చెప్పి కామన్ పీపుల్స్ని తీసుకొచ్చి ప్రజెంట్ ఆ షో రియాలిటీ షో ఇంకా ప్లే అవుతుంది. బట్ దానికి సంబంధించిన కంటెస్టెంట్స్ ఆల్రెడీ కొంతమంది ఓకే కావడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళని కాదని తెలియదు కానీ కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే సెలబ్రిటీ హోదాలో కూడా కొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది. బట్ సేమ్ మిస్టేక్స్ చేస్తుందా బిగ్ బాస్ టీమ్ ఈసారి కూడా అని అనిపిస్తుంది. సో అంతకంటే ముందు ఆ కొంతమంది పేర్లు ఎవరు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే ఇమాన్యుయల్ ఉన్నాడో, సో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా. సో ఇమాన్యుయల్ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య చాలా ఫేమస్ కావడం జరిగింది. సో ఇమాన్యుయల్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లోకి తీసుకుంటున్నట్టు ఆయన పేరు అయితే తెరపైకి రావడం జరిగింది. ఒకవేళ ఇమాన్యుయల్ వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. మరి వస్తాడా లేదా అని చూడాలి. ప్రజెంట్ అయితే పేరు అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. ఒకవేళ వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఆడియన్స్కి అయితే అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కమెడియన్ సుమన్ శెట్టి 7 బృందావన్ కాలనీలో ఉంటాడు. అలాగే జయం సినిమాలో ఉంటాడు. మంచి క్యారెక్టర్ మనం చేయడం జరిగింది. మంచి ఫన్ క్యారెక్టర్. ఈ మధ్య ఎలాంటి సినిమాలు చేయట్లేదు కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత మరి ఒక రియాలిటీ షోలో పాల్గొనబోతున్నాడు, మన తెలుగు షోలో. మరి షో ద్వారా మళ్ళీ ఫేమ్ వచ్చి అతనికి తిరిగి అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అలైక్య చిట్టి పికిల్స్. సో అలైక్య చిట్టి పికిల్స్ అయితే మనకు తెలిసిన విషయమే. చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్రీగా ఎలాంటి పిఆర్ లేకుండా, అంటే పెయిడ్ ప్రమోషన్ లేకుండా వీళ్ళు ట్రెండింగ్లోకి వెళ్ళిపోవడం జరిగిందంటే వీళ్ళే అలైక్య చిట్టి పికిల్స్. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా ట్రెండింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తిని ఎవరైతే రమ్య గోపాల్ ఉంటుందో, సో రమ్య గోపాల్ రీసెంట్గా జిమ్ వీడియోస్ కానివ్వండి అలాంటివి చాలా ప్లే చేయడం జరుగుతుంది. సో కొంచెం నెగిటివిటీ వల్ల వీళ్ళకి చాలా పాజిటివిటీ అయింది. సో అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి. ఎందుకంటే బిగ్ బాస్కి ఎలాంటి వాళ్ళు కావాలి? ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు కావాలి, ఎప్పుడు ప్రజల నోట్లో ఉండేవాళ్ళు, అంటే నానే వాళ్ళు కావాలి కాబట్టి సో తన పేరు కూడా లిస్ట్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నటుడు భరణి శంకర్. సో భరణి శంకర్ బేసిక్గా మనందరికి తెలిసిన వాడే. చాలా సీరియల్స్లో నటించడం జరిగింది. అలాగే చాలా సినిమాలో కూడా మనం నటించడం జరిగింది. మంచి ఆర్టిస్ట్. తనకి ఇచ్చిన క్యారెక్టర్లో ఒదిగిపోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ సీరియల్స్ చేస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఆయన అప్పుడప్పుడు కనిపించడం జరుగుతుంది. మరి ఈయన బిగ్ బాస్లోకి వస్తున్నాడు కాబట్టి మరి బిగ్ బాస్ ద్వారా తనకి ఇంకేమైనా ఆపర్చునిటీ పెరుగుతాయా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఆశా షైని. సో తిను నరసింహనాయుడులో సినిమాలో ఉంటుంది. అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్గా తన క్యారెక్టర్ అయితే కనిపించడం జరిగింది. అంటే చాలా తక్కువ క్యారెక్టర్లో కనిపించడం జరిగింది. మీరు మరి బిగ్ బాస్ టీం వాళ్ళు అంత దూరం వెళ్ళి, అంటే అంత దూరం అంటే అంత ఓల్డ్, అంటే నువ్వు నాకు నచ్చిన నరసింహనాయుడు సినిమాలు ఎప్పుడో వచ్చిన సినిమాలు. మరి ఆ మూవీల నుంచి ఈమెను సెలెక్ట్ చేశారంటే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా మనకు బిగ్ బాస్ షో రన్ అవుతే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ముద్దమందారం ఫేమ్ తనుజ గౌడ. సో తిన గురించి నాకు ఎక్కువ తెలియదు. సీరియల్ వస్తాయని తెలుసు, తన ఫేస్ మాత్రం తెలుసు. సో సీరియల్లో యాక్టింగ్ చేస్తుందని తెలుసు. సో సీరియల్లోనే కాకుండా ఇంకేదైనా చేస్తుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ రియాలిటీ షోకి వస్తుంది కదా, రియాలిటీ షోకి వస్తే పూర్తిగా అర్థమైపోతుంది తను ఏమేం చేస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి. సో అయితే ముద్దమందారం ఎవరైతే తనుజ గౌడ్ ఉందో తన పేరు కూడా ఈసారి లిస్ట్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ సింగర్ రాము రాథోడ్. సో ఈయన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన అందరికీ ఒక సాంగ్తో మొత్తం ప్రపంచానికి ఇంటర్నేషనల్ వైజ్గా మనకి ఫేస్ అయితే రికగ్నైజ్ చేసే విధంగా అయిపోయింది. ఎందుకంటే రాను బొంబాయికి రాని సాంగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ యూట్యూబ్లో 500 మిలియన్ దాటి ముందుకెళ్తుంది. ఒక ఫోక్ సాంగ్, తెలుగుకి సంబంధించిన ఫోక్ సాంగ్ 500 మిలియన్, అంటే మూవీకి సంబంధించిన సాంగ్ కాదు కదా, ఇది ఒక ఫోక్ సాంగ్ 500 మిలియన్ దాటుతుందంటే నిజంగా అది చాలా గ్రేట్, అంటే గ్రేట్ విషయం నిజంగా వాళ్ళకు, రాము రాథోడ్కి. సో ఆ విధంగా మనకి మంచి ఫేమ్ రావడం జరిగింది. అంతకుముందు డీలో కూడా మనం డ్యాన్స్ షోలో పాల్గొన్నాను అనుకుంటా. సో అక్కడ ఫేమ్ రావడం జరిగింది. ఆ సాంగ్తో మరింత లేచాడు. ఈసారి బిగ్ బాస్తో మనోడు వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతాడు రాము. నిజంగా లైఫ్ సెట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి బుజ్జిగాడి ఫేమ్ ఎవరైతే సంజనా గల్రాని, అంటే ఆ సినిమాలో మనకు త్రిష చెల్లెల క్యారెక్టర్లో ఉంటుంది కదా, సో బుజ్జిగాడు సినిమాలో. సో తనను కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెప్తున్నాను కదా, చాలా కొత్త మందిని తీసుకుంటున్నారు. అది ఎలా వాళ్ళు క్యాచ్ చేస్తారో బిగ్ బాస్ టీం అనేది మాత్రం తెలియదు. సో తిను కూడా బిగ్ బాస్ సీజన్ 9లో ఉండే అవకాశం ఉందని చెప్పి తన పేరు కూడా ప్రజెంట్ అయితే లిస్ట్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ. సో తిను మనకు తెలిసిన పరిచయం ఉన్న ముఖమే. అంతకుముందు డీలో చేసింది. అప్పుడు అంత పరిచయం లేకపోయినా ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ అయిందో, ఇష్యూ తర్వాత తిను చాలా మందికి తనని రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టారు. సో జానీ మాస్టర్కి తనకు ఇష్యూ అయింది, అది మీకు తెలిసే ఉంటుంది. సో తనే తిను. సో తినైతే ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇది కూడా ఒక మందుకు మంచిగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఎలిగేషన్స్ అయితే తను, అంటే ఇది మాట్లాడో తెలియదు, కొన్ని ఎలిగేషన్స్ అయితే ఇద్దరికి మధ్యలో అయ్యాయి, జానీ మాస్టర్కి ఇంకా తినకు సృష్టి వర్మకి మధ్యలో. బట్ మనం ఒక షోలోకి వచ్చినప్పుడు మన క్యారెక్టర్ని మనం దాచిపెట్టలేం. నువ్వు షోలో ఎంత క్యారెక్టర్ దాచిపెట్టాలనుకున్నా నువ్వు రియల్ ఫేస్ని నువ్వు దాచిపెట్టలేవు. నీ క్యారెక్టర్ అనేది తెలిసిపోతుంది. సో ఇది కూడా ఒక అందుకు మంచిగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఎలిగేషన్స్ అయ్యాయి, తన క్యారెక్టర్ని తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఒకవేళ సృష్టి వర్మ బిగ్ బాస్లోకి వస్తే మరి బిగ్ బాస్ అనేది తన ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో యాక్టర్ హర్షిత్ రెడ్డి. సో తిని వచ్చేసి మనకు కల్కి సినిమాలో ప్రభాస్ గారు స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు తన ఒక అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయి హ్యాండ్ సీల్ ఇచ్చేసి సో తనే అనమాట. సో తను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనం నాకు ఎక్కువ అంతకుముందు ఇంకేదో ఉందంట మూవీ, అందులో నాకు కనిపించలేదు, బట్ ఇది కల్కిలో మాత్రం కనిపించడం జరిగింది. ఒక యంగ్ బాయ్ తను ఏదైనా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి ఇంకా చాలా మూవీస్లో తనకు అవకాశాలు వస్తాయి కాబట్టి తను కూడా బిగ్ బాస్ లిస్ట్లో అయితే తన పేరుంది. నెక్స్ట్ వచ్చేసి జులేదా సుల్తానా. సో తన గురించి మనకు తెలిసిన విషయమే. ఎవరైతే మన కమెడియన్ అలీ గారు ఉన్నారో అలీ గారి వైఫ్ అనమాట, సతీమణి గారు. సో చాలా మంచి ఆవిడ, ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటారు, తెలిసిన విషయమే. రెగ్యులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలాగే చాలా ప్లేసెస్లో ఫుడ్ డొనేషన్ చేస్తుంటారు వాళ్ళు. సో ఫుడ్ డొనేషన్ చేస్తుంటారు, మంచి మంచి పనులు చేస్తుంటారు. సో బిగ్ బాస్కి అయితే తను రావడం జరుగుతుంది. యూట్యూబ్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీకి మాత్రమే పరిచయం తను. సో బిగ్ బాస్కి రావడం వల్ల ఇంకా చాలా మందికి పరిచయం అవుతుంది. సో ప్రజెంట్ తను ఏ విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందో అలాంటి ఇంకా చాలా చేయాలని చెప్పి మనం కూడా కొడుకుందాం. సో ఈ లిస్ట్లో తిని కూడా ఉందన్నమాట. సో వీళ్ళు సెలబ్రిటీ హోదాలో, సో ఇవి 11 మంది పేర్లు అయితే రావడం జరిగింది. వీళ్ళు సెలబ్రిటీ హోదాలో వస్తున్నట్టు. బట్ ఇక్కడ నాకు చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లిస్ట్లో మొత్తం 11 మంది పేర్లు చెప్పాను కదా. ఇప్పుడు 11 మందిలో కూడా చూడాలి, అరే వీళ్ళ వల్ల ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని చెప్పేవాళ్ళు ఒక ఇమాన్యుయల్, ఇంకా కొంచెం ఫేమ్ కోసం, అంటే కొంచెం గ్లామర్ కోసం మనకు రమ్య గోపాల్ తప్ప ఇంకా ఎవరు అంత కనిపించట్లేదు. మరి చూడాలి, ఒక షో స్టార్ట్ అయిన తర్వాత మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఇంకెవరైనా తీసుకొస్తారా లేదో చూడాలి. అలాగే వీళ్ళతో పాటు కామన్ పీపుల్స్ కొంతమంది పేర్లు చెప్తాను కదా, వాళ్ళ పేర్ల గురించి మనం చూసుకున్నట్టయితే సో కామన్ పీపుల్ కోటాలో అగ్ని పరీక్ష ద్వారా ఒక 5 మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో దానిలో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే కన్ఫర్మ్ అయినట్టు ఆల్రెడీ మనకు వినిపిస్తుంది. అలాగే ఎవరైతే మన సోల్జర్ పవన్ కళ్యాణ్, పగడాల పవన్ కళ్యాణ్ ఉన్నాడో సో తన పేరు కూడా వినిపిస్తుంది. అలాగే దమ్ము శ్రీజ గలగల మాట్లాడుతూనే ఉన్నది. అలాగే కొంతమంది అమ్మాయిలు చూసినప్పుడు అదే బాగుందబ్బా అనిపిస్తుంది, లేకపోతే హార్డ్గా ఉంది అనిపిస్తుంది, అబ్బా ఏముందని అని అనిపిస్తుంది కదా. కానీ ఎందుకో ప్రియా శెట్టిని చూసినప్పుడు భలే క్యూట్గా ఉందిలే అని అనిపిస్తుంది. తనని చూసినప్పుడు మాత్రం రియల్గా చెప్పుకోవాలంటే ఒక టెడ్డీ బేర్ ఉంటుంది కదా, సో టెడ్డీ బేర్లా ఉంది తను, క్యూట్గా ఉంది. ఆయన మాట్లాడే విధానం చాలా సరళంగా బ్యాలెన్స్డ్గా ఉంది, మాట్లాడితే బాగనిపిస్తుంది తను. సో తిను లేకపోతే పవన్ డెమన్. సో నాకు తెలిసి పవన్ డెమన్ లేకపోతే తిను ఇద్దరిలో ఎవరో ఒక వచ్చే అవకాశం ఉంది. బట్ నా ఓటు మాత్రం ప్రియా శెట్టికే. నెక్స్ట్ వచ్చేసి నాగప్రసాద్. సో ఇంతమంది అనమాట. సో కామన్ పీపుల్స్ కోటాలో 5 మంది పేర్లు మెయిన్గా మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకా పవన్ కళ్యాణ్ పగడాల మన సోల్జర్ బాయ్, అలాగే దమ్ము శ్రీజ, అలాగే కాకుండా మన క్యూట్ బేబీ ఎవరైతే ప్రియా శెట్టి ఉన్నారో తను, అలాగే నాగప్రసాద్. సో కామన్ పీపుల్ కోటాలో వీళ్ళ 5 పేర్లు వినిపిస్తున్నాయి. సో మెయిన్ కేటగిరీలో అయితే సెలబ్రిటీ హోదాలో 11 మంది పేర్లు వినిపిస్తున్నాయి. సో 11 + 5 16 మంది అయి కావడం జరిగింది. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న లిస్ట్లో ఫస్ట్ టైం ఏంటంటే బిగ్ బాస్ లిస్టులో సెలబ్రిటీల కంటే కూడా కామన్ పీపుల్సే కొంచెం బాగున్నారు కదా అని అనిపిస్తుంది. సో ఏంటంటే 16 మంది రావడం జరిగింది. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా 2 వచ్చే అవకాశం ఉంది, 18 మంది ఓవరాల్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో నేను ఏమనుకుంటున్నానంటే కామన్ పీపుల్ కోటాలో మనకు ప్రసన్న కుమార్ రావడం జరిగిందో, ప్రసన్న కుమార్కి ఇంకా షబ్కీప్కి ఓటింగ్లో బిగ్ బాస్ ఒక ఓటింగ్ పెట్టారు. మరి ఓటింగ్ ఎందుకు పెట్టారో అది వాళ్ళకే తెలియాలి. కానీ ఆ ఓటింగ్లో ఇద్దరికైతే టాప్ ఓటింగ్ రావడం జరిగింది, ప్రసన్న కుమార్కి షకీబ్కి. మరి వీళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకునే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ప్రసన్న కుమార్ అలాగ రావాలని చెప్పి చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. షకీబ్ సంగతి పక్కన పెడితే ప్రసన్న కుమార్ అయితే రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ఎవరైతే అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు జనీత్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. సో ఆ అబ్బాయి ఇంకా మనీష్, సో వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా ఒక ఇద్దరు వస్తే బాగుంటుంది. అంటే మళ్ళీ సెలబ్రిటీలే కాకుండా నాకు ఎందుకో ఈసారి కామన్ పీపుల్ కొట్టేటట్టు అనిపిస్తుంది. ఈసారి కప్పు మాత్రం ఎందుకో కామన్ పీపుల్దే అనిపిస్తుంది, చూడాలి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే మనీష్ కానీ, మర్యాద మనీష్ కానీ, లేకపోతే ప్రసన్న కుమార్ కానీ, జనిత్ కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు వస్తే బాగుంటుంది. మరి సెలబ్రిటీ హోదాలో ఇంకెవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇస్తారా, మళ్ళీ వీళ్ళేనా? అలాగే ఇంకొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎర్ర రుమాలు కట్ట అని చెప్పి నాగదుర్గ ఎవరైతే ఉందో తన పేరు వినిపించడం జరుగుతుంది. అలాగే రీతు చౌదరి పేరు కూడా వినిపించింది. సో ప్రజెంట్ అయితే లిస్ట్లో లేదు. సో కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఉన్న దాంట్లో అబ్బాయిల దాంట్లో అంత స్టఫ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెలబ్రిటీ దాంట్లో లేరు అని అనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే 16 మంది అయితే ప్రజెంట్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తుంది. మరి 16 మంది కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంతమంది వస్తారు, మరి ఓవరాల్గా 16 మంది ఉంటారా, ఇంకా ఏమైనా ఇందులో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్స్ కానీ పెంచుతారా లేదా అని చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఫైనల్ లిస్ట్. 11 మంది సెలబ్రిటీలు, 5 మంది కామన్ పీపుల్స్. మరి ఫైనల్గా ఏంటంటే ఈసారి కప్పు ఎవరు కొట్టే అవకాశం ఉంది? సెలబ్రిటీ హోదాలో వచ్చిన వాళ్ళు కొట్టే అవకాశం ఉందా, లేకపోతే అగ్ని పరీక్ష ద్వారా కామన్ పీపుల్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కప్పు కొట్టే అవకాశం ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు చెప్పిన లిస్ట్లో మీకు నచ్చిన ఎవరైనా ఒకరి పేరు లేకపోతే ఇద్దరు పేర్లు మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.